వాక్యాన్ని విందాం. ప్రత్యేకంగా మరి ఉదయకాల సమయంలో ప్రభు వైపు చూడటానికి, ఆయన సన్నిధిని మనం గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని విందాం. మరి శ్రద్ధ కలిగి ప్రభు వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరి పరిస్థితులు ఎలాగున్నప్పటికీ పరిస్థితులను దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. మన పరిస్థితులను దేవుడు సరిచేసేవాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి తన కృపను నింపే దేవుడని మనం గుర్తించాలి. 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఎలాంటి స్థితి ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పటికీ, ఎలాంటి అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలో దేవుడు మనకు నేర్పించేవాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము స్థితి ఎలా ఉన్నప్పటికీ, మన జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు మనం బ్రతుకుతున్నప్పటికీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకే ఒక మాట, ప్రభుని మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం అనేటువంటి ముఖ్యమైనటువంటి మనస్సును, ఉద్దేశాన్ని మనం మర్చిపోకూడదు. ఈ ఉదయకాల సమయంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాం. మొదటిది, మన జీవితాలు ఎలాగున్నప్పటికీ, అంటే మన స్థితిని ఎలాంటి పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే మరి దేశంలోనే కాదు ప్రపంచంలో 185 దేశాలకు పైనే ఈ కరోనా వైరస్ వ్యాపించి ఎంతో మందిని ఇబ్బంది పెడుతోంది. మరి అలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, పరిస్థితులు మనం చుట్టూ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా మారిపోతామా? మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మన మనసును మార్చేసుకుంటామా? మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మన జీవితాలు సరిపోతాయా, ఇలాగే సరిపెట్టుకుంటామా? కాదు. కానీ ప్రత్యేకంగా 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మీకు జ్ఞాపకం చేస్తాం. నెంబర్ 1, యెహోషువని మనం పరిశీలన చేద్దాం. మొదటిగా యెహోషువని మనం పరిశీలన చేస్తే, యెహోషువ ఒక గ్రేట్ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో, నది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో, నేడు మీరు కోరుకొనుడి. సో యెహోషువ ఒక ఛాలెంజ్ని విడిచిపెడుతున్నాడు. ఒక ఛాలెంజ్ రిలీజ్ చేస్తాడు. ఏంటంటే, పరిస్థితులు నా చుట్టూ ఇబ్బందికరంగా ఉన్నాయి, చుట్టూ వైరస్ తెగులు ఇబ్బంది పెడుతుంది, చుట్టూ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి, చుట్టూ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి, ద సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. అయితే మీరు ఎవరిని మీ ఇష్టం వచ్చినట్టు సేవిస్తారు, మీ ఇష్టం. పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకోండి, నో ప్రాబ్లం. పరిస్థితులు మీకు కోరినట్టుగా మలుచుకోండి, మీ ఇష్టం. ఈ రోజున చాలా మంది ఏంటంటే, మన జీవితాల్లో మనకు నచ్చినట్టుగా మనం మార్చేసుకుంటూ ఉంటాం పరిస్థితుల్ని. కానీ యెహోషువ ఏమంటాడంటే, మీరు ఎవరిని కోరుతున్నారో మీ ఇష్టం, వారి దేవతలు మీరు సేవించండి, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఒక తీర్మానం ఉంది. ఆ తీర్మానం ఏంటంటే చూద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. గమనించండి, ఇక్కడ ఒక తీర్మానాన్ని మీరు గమనించినట్లయితే, సో తీర్మాన విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మొదటిది ఆరాధన చేయడానికి ఒక తీర్మానం ఉంది. సో ఒక ఆరాధన చేయడానికి ఒక తీర్మానము కనబడుతుంది. అదేంటంటే, పరిస్థితులు ఎలాగున్నా సరే నేను నిన్ను ఆరాధన చేస్తా, నా పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నేను నిన్ను స్తుతిస్తా. యెహోషువ ఒక తీర్మానము ఏమని అంటాడంటే, ఆరాధన చేయడానికి ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. పరిస్థితులు మారిపోయిన ఈ రోజున మరి సంతోషంగా కలిసి సమూహంగా సమాజంగా కూడి ఆరాధన చేసే పరిస్థితి ఈ రోజు లేదు. నేను గత కొద్ది దినాలుగా ఒక వాక్యం చెప్పాను. ఒక ఆవిడ నాకు గుర్తు చేస్తుంది, అయ్యారండి ఆ రోజు మీరు వాక్యం చెప్పారు, ఇదిగో వాక్యము దొరక్క కరువు వస్తుంది అని మీరు చెప్పిన మాట నాకు గుర్తొస్తుందండి, నేను ఎంతో బాధపడుతున్నానండి, ఏడుస్తున్నానండి అని చెప్తున్నారు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, రాబోయే రోజులు మరి దారుణంగా మారచ్చు. ఆహారం దొరక్క వచ్చే కరువు కాదండి, వాక్యం లేక కరువు వస్తుంది. అలాంటి కరువు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం అనుకూలంగా కాదు, ఒకవేళ మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనము దేవుణ్ణి వెంబడించేదానికి మనం ఎప్పుడు కూడా మానకూడదు. మొదటిది, యెహోషువ ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ, నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నేను దేవుణ్ణి ఆరాధన చేస్తా. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? సిచ్యువేషన్ క్రిటికల్గా మారేసరికి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి
వెంబడించడం, దేవుని ఆరాధన చేయడం మర్చిపోతూ ఉన్నాం. అయితే ఎలా ఆరాధన చేయాలో యోహాను సువార్తలో చక్కని మాట ప్రభు మనకి జ్ఞాపకం చేయించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం ఎలా ఆరాధన చేయాలో ప్రభు చెప్తున్నాడు. ఎలా ఆరాధన చేయాలో ప్రభు నేర్పిస్తున్నాడు. దయచేసి గమనించండి. ఎలా ఆరాధన చేద్దాం. మొదటిది 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరి, గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెబుతున్నారు. ఆయనతో అనగా యేసు ఆమె తిట్టాను, అమ్మా వినండి మాట జాగ్రత్త, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు ఆరాధింపరు. దేవుడు చెప్తున్నాడు చక్కగా. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు సమరయ స్త్రీతో, ద టైం హ్యాస్ కమ్, ఒక రోజు వస్తుంది అప్పుడు ఇక్కడ ఆరాధన చేసే సమయం ఉండదు. ద గ్రేట్ ప్లేస్ ఇంకొకటి ఉంది. ఆయన మనం ఏం చేయబోతున్నామంటే ఆత్మతో సత్యమతో ప్రభుని నిరంతరం ఆరాధించబోయే రోజు ఒకటి ఉంది. ఆయన పరలోక మందు మనందరం ఏం చేయబోతున్నాం? ఆరాధన చేయబోతున్నాం. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆ మాట రాసుకొస్తూ కింద పట్టాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు అని చదువుకుంటూ వస్తూ. అయితే 23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. యథార్థంగా ఆరాధించే రోజు ఒకటి వస్తుందంట. మనస్ఫూర్తిగా ఆరాధన చేసే రోజు ఒకటి వస్తుందంట. నమ్మకంగా దేవుని ఆరాధన చేసే రోజు ఒకటి వస్తుందంట. నేను వాక్యం చెప్తుంది, వచ్చుచున్నది, అది ఇప్పుడేను వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలి? నమ్మకంగా ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి? నోరు తెచ్చి చెప్పండి. ఎలా ఆరాధన చేయాలి? నమ్మకంగా ఆరాధన చేయాలి. ఇంకొక మాట అక్కడ రాస్తాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, యెహోషువ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఎవరిని ఆరాధన చేస్తారో మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్తారో మీ ఇష్టం, మీరు నది అవతల ఉన్న దేవతలను ఆరాధన చేస్తారో మీ ఇష్టం, పరిస్థితులను బట్టి మానుకుంటారో మీ ఇష్టం, పరిస్థితులను బట్టి సరి అవుతారో మీ ఇష్టం, పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకుంటారో మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. బట్ నా దగ్గరికి వచ్చేసరికి నేనును నా ఇంటి వారును యెహోవానే ఆరాధన చేస్తాం. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మొదటి నిర్ణయం, ఆరాధించుటకు నీ జీవితంలో ఒక నిర్ణయం ఉండాలి. ఆరాధించాలి. 2 విషయాలు చెప్పండి. మొదటిది, ఎలా ఆరాధన చేయాలి? నమ్మకంగా ఆరాధన చేయాలి. రెండోది, ఎలా ఆరాధన చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, వినండి మాట జాగ్రత్త, పరిస్థితులు ఎలా మారిపోయినప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, అనుకూలంగా లేనప్పటికీ, పరిస్థితులు మనకు నచ్చినప్పటికీ, పరిస్థితులు మనకు నచ్చినప్పటికీ, పరిస్థితులను బట్టి మనం మారకూడదు, కానీ పరిస్థితులను బట్టి దేవుని ఎల్లవేళ మనం ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా మనం ముందుగాక. హల్లెలూయా. నెంబర్ 2, రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ విషయం, మొదటిది ఆరాధన చేయడానికి ఒక తీర్మానం, రెండోది ఆయనను అనుసరించడానికి ఒక తీర్మానం కాదు. మొదటిది నోరు చెప్పండి. మొదటిది ఆరాధన చేయడానికి ఒక తీర్మానం, రెండోది ఆయనను అనుసరించడానికి మరొక తీర్మానం తీసుకోవాలి. ఓకే, సో మనకి రూతు గ్రంథంలో ఒక ఆవిడ కనపడుతుంది. ఆవిడ పేరు రూతు, మోయాబు స్త్రీ. ఓకే, ఈ మోయాబు స్త్రీ అనేటువంటి రూతు గురించినటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తే, రూతు ఒక తీర్మానం చేసుకుంటుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయము, దయచేసి మన బైబిల్ తెరిచి రూతు గ్రంథము 1వ అధ్యాయము. నయోమి అనేటువంటి ఒక స్త్రీ తన కుటుంబంతో కలిసి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మోయాబు దేశంలో కూడా పరిస్థితులు మారిపోయాయి. సో అక్కడి నుంచి మరలా ఎక్కడికి వస్తుంది? బెత్లెహేమ్ వచ్చింది. బెత్లెహేమ్ వచ్చినప్పుడు రూతు కూడా ఆ నయోమితో పాటు వెంబడించడం జరిగింది. సో రూతు గ్రంథాన్ని మనం చదివే ఉన్నాం. 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. ఈ మాటలు వినండి జాగ్రత్తగా. రూతు అనుసరించడానికి ఒక తీర్మానం చేసుకుంటుంది. యెహోషువ ఆరాధన చేయడానికి ఒక తీర్మానం చేసుకున్నాడు. రూతు దేవుని అనుసరించిన, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకేలాంటి జీవితం, పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు
ఒకేలాంటి జీవితం. మన జీవితంలో ఎప్పుడు మార్పు రాకూడదు. ఇదే క్రైస్తవ జీవితం. చేతులెత్తి ప్రభుత్వం స్తోత్రం. క్రైస్తవ జీవితం ఫ్లక్చువేషన్స్ లో ఉండకూడదు. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గా ఉండాలి. అలాంటి బ్యాలెన్స్ మనం నేర్చుకుందాము గాక. యెహోషువ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నేనేం చేస్తానంటాడు, నిన్నే ఆరాధన చేస్తా. పరిస్థితులు నాకు ఎలా ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నేను నిన్ను ఆరాధన చేస్తా. ఆ ఆరాధన దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. అందుకని ఏమంటాడు, నమ్మకంగా చేయాలి ఆరాధన. రెండోది, ఆత్మతోనూ సత్యముతోనూ చేయాలి ఆరాధన. రెండవది, అనుసరించడానికి ఒక తీర్మానం చేసుకో. మొదటిది ఆరాధన చేయడానికి తీర్మానం, రెండోది ఆయనను అనుసరించడానికి తీర్మానం చేసుకో. మనకు తెలుసు ఈ స్టోరీ. మోయాబులో నుండి ఆ మోయాబు స్త్రీ అయినటువంటి రూతు ఎవరిని వెంబడిస్తుంది? ఆ అత్తగారు అయినటువంటి నయోమిని వెంబడిస్తా ఉంది. వార్ప వెనక చూస్తుంది, ముందుకు వస్తుంది, వెనక చూస్తుంది, ముందుకు వస్తుంది. నయోమి గమనించిందమ్మా, నువ్వు రావాలనుకుంటే నువ్వు బయలుదేరి వస్తానని, కానీ నీ దేశం దగ్గరికి వెళ్ళిపో, నీ ప్రజలతో వెళ్ళిపో. కానీ ఒక స్త్రీ రూతు ఏమనంటే, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వస్తా. చేతులెత్తి చెప్తారా ఈ మాట? నీ వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగా. మరణము తప్ప నిన్ను నన్ను ఏం చేయకూడదు, ఏది వేరు చేయకూడదు. రెండోది, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అనుకూలంగా ఉన్నప్పుడైనా లేనప్పుడైనా, పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడైనా మంచిగా లేనప్పుడైనా నిన్నే అనుసరిస్తా. ఏం చేయాలంట? మొదటిది ఆరాధన చేయాలి, రెండవది దేవుణ్ణి అనుసరించాలి. అనుసరించడం చాలా కష్టమండి. అనుసరించడం చాలా తేలిక అనుకుంటారు చాలా మంది. క్రైస్తవులు అయిపోయినందుకు చాలా ఈజీ అనుకుంటారు చాలా మంది. క్రైస్తవుడిగా బ్రతకటం అంటే చాలా సరదా అనుకుంటారు చాలా మంది. క్రైస్తవుడిగా మీరు ప్రభువుని తెలుసుకుంటే మీకు అన్ని మేళ్లు కలిగిపోతాయని చెప్తారేమో, జాగ్రత్త, తప్పు. క్రైస్తవుడిగా బ్రతకటం చాలా కష్టం ఈ భూమి మీద. ఒక క్రిస్టియన్ లైఫ్ గడపడం అనేది చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఇట్స్ నాట్ ఆర్డినరీ ఇష్యూ. దాన్ని మనం గమనించాలి. యాజ్ అ క్రిస్టియన్ మెనీ ప్రాబ్లమ్స్ రావచ్చు, మెనీ సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ దేవునినే మనం అనుసరించుదుము గాక. దేవుని ఏం చేయాలి? మనం అనుసరించడం నేర్చుకోవాలి. రూతులాగా ఒక తీర్మానం. అదేమంటదంటే, నన్ను విడిచి వెళ్ళవద్దని, నన్ను బతిమాలకూడదు, నీవు వెళ్ళి చోటుకే నేను వస్తా, నీవున్న చోటనే నేను ఉంటానని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటుంది రూతు. 300 సంవత్సరాలు నడిచాడు దేవునితో హనోకు. అనుసరించడం అంటే మాటలుగా, కుటుంబాన్ని కలిగి, ఫ్యామిలీని కలిగి ఉన్నప్పటికీ, బిడ్డలు కలిగి ఉన్నప్పటికీ, భార్యను కలిగి ఉన్నప్పటికీ, పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుణ్ణి వెంబడిస్తూ 300 సంవత్సరాలు గడిపాడు. గమనించిన ప్రియుల బిడ్డలారా, పరిస్థితులు మనకు అన్ని అనుకూలంగానే ఉంటాయి. ఎప్పుడు మనం కోరిందల్లా జరుగుద్ది. ఎప్పుడు మనం ఆమెనగానే అయిపోతాయి అనుకోవడం పొరపాటు. మనం ఆమెనగానే జరిగిపో, మనం కళ్ళు మూసుకుని ఆమెనగానే జరిగిపో. ఈరోజున అలాంటి పరిస్థితులు ఉంటే అందరం బాగుంటేనేమో, కానీ అలా జరగదండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ కొరకున్నాడు, దేవుడు నా కొరకున్నాడు. దేవుడు మన కొరకు నిలబడినప్పుడు, దేవుడు నీ కోసం నిలబడినప్పుడు మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ దేవుణ్ణి మనం అనుసరించదుము గాక. ఆమేన్. దేవుణ్ణి అనుసరించాలి. దేవుణ్ణి అనుసరించడం మనం నేర్చుకోవాలా. రెండవ విషయం, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మొదటిగా ఆరాధన చేయడం నేర్చుకోవాలి. రెండోది, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుణ్ణి అనుసరించడం నేర్చుకోవాలి. మూడోది, జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి. ఇదేంటండి, కష్టం వచ్చినప్పుడు ఎలాగ ఆనందిస్తాం, జ్వరం వచ్చినప్పుడు ఎలాగ ఆనందిస్తాం, మా సమస్య వచ్చినప్పుడు ఎలాగ ఆనందిస్తాం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్స్ సాధ్యమేనా? ఏమండి, సమస్య వచ్చినప్పుడు ఆనందించడం సాధ్యమేనా? పరిస్థితులు బాగుంటే ఆనందపడతాం, మనకి ఏదైనా కలిసి వస్తే సంతోషం వస్తుంది.
మనం ఏదైనా బిజినెస్ లో సక్సెస్ అయితే సంతోషం వస్తుంది. బిజినెస్ లో ఓడిపోతే ఆనందపడతామన్న వాళ్ళు ఎంతమంది? జ్వరం వచ్చి, రోగాలు వచ్చి, సమస్యలు వచ్చినప్పుడు సంతోషపడతామన్న వాళ్ళు ఎంతమంది? కాదు కదా. కానీ ఒక ఆయన ఉన్నాడు. సో గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఆయన గురించిన వాక్యాన్ని చదువుతుంటే ఎంత మాట, ఎంత ఆనందం అనిపిస్తుందో. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నేను ఆనందిస్తా అంటాడు. హబక్కుకు రాసిన గ్రంథం, హబక్కుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం. మీరు చదవండి, 3 అధ్యాయాలే ఉంటాయి హబక్కుకు గ్రంథం. చాలా అద్భుతమైనటువంటి బుక్. మీరు దాన్ని చదవండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను షార్ట్ మెసేజ్ మాత్రమే చెప్తున్నాను. హబక్కుకు తన జీవితంలో మొదటి ఎంతో కష్టాలను అనుభవించాడు, ఎంతో శ్రమలు అనుభవించాడు, ఎంతో సమస్యలు అనుభవించాడు. అయినప్పటికీ సో ఫైనల్గా అతనికి అర్థమైంది ఏంటంటే దేవుడు తన కొరకు నిలబడతాడు అని చెప్పి విషయాన్ని అర్థం చేసుకున్నాడు. 3వ అధ్యాయం లాస్ట్లో మనం రాస్తాడు. సో ఈ మాటలు చాలా అద్భుతంగా ఉంటే నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. 17వ వచనం నుంచి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. చూడండి జాగ్రత్తగా మాట్లాడండి. మొదటిది అంజూరపు చెట్లు, అంటే పంట వేశాడు కానీ పోతకు రాదు. అయినా సరే హబక్కుకు చెప్తున్నాడు, ఏమంటాడు తెలుసా? నేను యెహోవా యందు ఆనందిస్తా. సిచ్యువేషన్ మారిపోయినప్పుడు, సిచ్యువేషన్ బాగోలేనప్పుడు మనం మర్చిపోకూడదు. కానీ 3 ప్రత్యేకమైన నిర్ణయాలు మీకు ముందు పెట్టారు. 3 ప్రత్యేకమైనటువంటి డెసిషన్స్ మీ ముందు పెట్టారు. నెంబర్ 1, సిచ్యువేషన్ ఎలాగున్నప్పటికీ, పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా నేను దేవుణ్ణి ఆరాధన చేస్తా. చెప్తారా ఈ మాట? నేను దేవుని ఆరాధన చేస్తా, పరిస్థితులు ఉన్నా లేకపోయినా. యెహోషువ వలె నేను నా ఇంటితో కలిసి దేవుణ్ణి ఆరాధించుదుము గాక. నెంబర్ 2, సో నా వెంబడి రావద్దు, నాతో ఉండొద్దు, నన్ను అనుసరించొద్దు అని చెప్తున్నావే, అట్లా చెప్పొద్దామా? నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికే వస్తా. నువ్వు ఎవరిని ఆరాధన చేస్తే నేను వారినే ఆరాధన చేస్తా. నువ్వే భోజనం తింటే నేను ఆ భోజనమే తింటా. నువ్వెక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకుంటా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీ మనుషులు ఎవరు? వాళ్ళు నీ వాళ్ళు కాదు, నా వాళ్ళు అని ఒక తీర్మానం చేసుకుని దేవుని అనుసరించింది యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది. ఆమె ఎవరో ఒక మోయాబు స్త్రీ, ఒక అన్య దేశపు స్త్రీ దేవుణ్ణి అనుసరిస్తాను అని చెప్పిన ఒక తీర్మానం ద్వారా యేసు ప్రభు వంశావళిలో, యేసు ప్రభు తల్లిగా ఆయన వంశావళిలో చేర్చబడింది. ఆమె నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నీ కుటుంబాన్ని మారుస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నీ బిడ్డల జీవితాన్ని మారుస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నిన్ను నిత్య రాజ్యానికి నడిపిస్తుంది. ఆమె నిన్ను ఉన్నతమైన కృపలతో నింపేది దేవుని యొక్క సన్నిధి. ఆ దేవుని సన్నిధి కొరకు నువ్వు తీసుకున్న ఒక చిన్న తీర్మానం నీ జీవితాన్ని గొప్పగా మార్చునుగాక. ఆమె సో మొదటిది ఆరాధన చేస్తానని తీర్మానం చేసుకున్నాడు యెహోషువ. అనుసరిస్తాను అని తీర్మానం చేసుకుంది రూతు. ఆయనలో ఆనందిస్తానని తీర్మానం చేసుకున్నాడు హబక్కుకు. మరి మన తీర్మానం ఏంటి? వాట్ ఈస్ అబౌట్ us? మన గురించి వాట్స్ యువర్ డెసిషన్? మన తీర్మానం ఏంటి? ఒకసారి పరిశీలన చేసుకుని, ప్రభువా మా చుట్టూ ఉన్న పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ ఇదిగో నిన్ను అనుసరించేవారుగా, నేను ఆనందించేవారుగా, నేను ఆరాధించేవారుగా, నీ కృపతో నింపబడే అనుభవాలతో మేము పొందుకునే వారిగా సహాయం చేయండి అని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కృపను నింపగలిగినటువంటి వాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ విధంగా దేవుని ఆరాధన చేసే దానికి దేవుడు సహాయం చేశాడు. ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు అతి త్వరలోనే మనం ఒక మంచి రోజును చూస్తామన్నటువంటి నిరీక్షణ మనం కలిగి, చుట్టూ దేశం యొక్క పరిస్థితి, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల పరిస్థితి బాగాలేదు కనుక ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే జాగ్రత్త కలిగి ఉందాం. ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుని వాగ్దానం ఒకటి ఉంది మనకి, ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఒక తీర్మానము ప్రభు మనకి ఇచ్చాడు, ఒక నిర్ణయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ తీర్మానం కొరకు బ్రతుకుతూ ముందుకు సాగిపోదాం. ఆయననే ఆరాధిద్దాం, ఆయననే అనుసరిద్దాం, ఆయనలో ఆనందిద్దాం. ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది గాక. ఆమేన్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ ఈ 3 నిర్ణయాలు మీ జీవితాల్లో మర్చిపోవద్దు. మొదటిది ఆరాధన చేద్దాం, రెండోది ఆయననే అనుసరిద్దాం,
మూడోది ఆయనలో ఆనందిద్దాం. అంటే కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.